అనగనగా నాడు ఆనాడు అసలేం జరిగిందంటే అంటే ఏమంటే అబ్బో ఆ ఘనత ఎవరికి వారే సాటి ఎప్పుడు ఏదో పోటీ లోకల్ టాకీస్. ఎవడండి అది చెప్పింది ఐటమ్ సాంగ్స్ బ్యాన్ చేయాలి, ఐటమ్ సాంగ్స్ వల్ల పిల్లలు చెడిపోతున్నారు, పెద్దలు టెంప్ట్ అవుతున్నారు అని చాలా మంది అరుస్తూ ఉంటారే. కానీ నిజానికి ఐటమ్ సాంగ్స్ వల్ల కొంతమంది కెరియర్స్ నిలబడతాయి, కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ చేస్తారు, కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇదే చేయాలి అని డిసైడ్ అవుతారు, కొంతమంది విలన్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో చేరి ఆ తర్వాత హీరోగా తయారయ్యి ఆ తర్వాత సుప్రీం హీరో అయ్యి ఆ తర్వాత మెగాస్టార్గా స్థిరపడతారు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో. యు నో వాట్ ఇస్ ద స్టోరీ? హిందీలో ఒక పాట ఉంది, పియా తూ అబ్ తో ఆజా, హెలెన్ పాట. ఆ పాట చూసి చాలా ఇన్స్పైర్ అయిన మెగాస్టార్ ఆ పాట చూసి 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 ఎట్టి పరిస్థితుల్లో నేను ఇలానే డాన్స్ చేయాలి, ఇంతకన్నా బెటర్ డాన్స్ చేయాలి, ఫిల్మ్ ఇండస్ట్రీ చేరాలని అలా ఆ పాట చూసి ఇన్స్పైర్ అయ్యి ఫిల్మ్ ఇండస్ట్రీ చేరారు తెలుసా. నౌ టెల్ మీ, ఐటమ్ సాంగ్స్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్? బంగారు కోడి పెట్ట వచ్చనండి బంగారు కోడి పెట్ట వచ్చనండి చంద్రాది చీర గుట్టు చూసుకోండి బంగారు కోడి పెట్ట వచ్చనండి చంద్రాది చీర గుట్టు చూసుకోండి తెలియని విషయాలు చెప్పాలి, ఇది అందరికీ తెలిసిన విషయం అయినా కొంచెం ప్రిల్యూడ్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. మెగాస్టార్కి ఎవరైనా నచ్చితే, ఎవరి పనైనా నచ్చితే వాళ్ళకి ఆయన గిఫ్ట్స్ కొనిస్తారు, ఎస్పెషలీ వాచెస్ గిఫ్ట్స్గా ఇస్తారు. రిమెంబర్ దేవిశ్రీ ప్రసాద్కి శంకర్ దాదా టైంలో ఇచ్చారు, అలా చాలామంది గిఫ్ట్స్ ఇచ్చారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే కొంతమంది స్పెషల్ పీపుల్కి మెగాస్టార్ డైమండ్ పెన్స్ కూడా గిఫ్ట్గా ఇచ్చారు తెలుసా. యునో కదా, యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన నవలలు ఎన్నో చిరంజీవి గారు ఆన్ స్క్రీన్ చేశారు. అంటే హీ ట్రాన్స్లేటెడ్ దెమ్ ఇంటూ ఫిల్మ్స్ అండ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ వెంట్ ఆన్ టు బికమ్ సూపర్ డూపర్ హిట్స్. సో మెగాస్టార్ చాలా సార్లు యండమూరి వీరేంద్రనాథ్ గారికి డైమండ్ పెన్స్ ఇచ్చేవారు యాజ్ గిఫ్ట్స్. ఇమాజిన్, డైమండ్ పెన్స్. మానవా మానవా నిన్నే మానవా మానవానా పళ్ళు రాళ్ళు కొడతాను జాగ్రత్త. వచ్చిన మంచి కన్నడ బేరణ పోగొట్టావు. ఇంతకీ ఏ డ్రామాలోంచి పారిపోయొచ్చావు బుల్లే? డ్రామానా? నీవు మాట్లాడున్నది ఏ భాష మానవా? డ్రామా అనగా నేమి? డ్రామా అనగా నేమా చెప్తా. ఇప్పుడు నువ్వు గ్రాంధిక భాష మాట్లాడుతూ ఆడుతున్నావే, దీన్నే డ్రామా అంటారు. వెళ్ళ మీ డ్రామా కంపెనీ వాళ్ళు నీ కోసం ఎంతగా వెతుకుతున్నారో ఏమిటో. వెళ్ళమ్మా. మానవా, నేను సురకన్యను, కార్యార్థినై ఈ భూలోకమును అడిగిడినాను. సురకన్యవా? డ్రామా కంపెనీ బట్టలు వేసుకుని గిల్ట్ నగలు పెట్టుకునే వాళ్ళందరూ సురకన్యలే. మొహం చూడరా. వెళ్ళమ్మా, నువ్వు బయలుదేరు. మానవా, ఒక్క పరిని వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకనవా? ఏమిటి, నా ఎడంచే నీకు అందించాలా? ఏ నా ఉంగరాలు దొబ్బేద్దామనా? ఓరి బాబోయ్, నువ్వు డ్రామా పిల్లవే అనుకున్నాను. దొంగ పిల్లవు కూడానా? వదిలేమ్మా, నన్ను వదిలే. మానవా,
నా విన్నపమును మన్నించవా? మన్నించను. మానవా, నీ వామహస్తమును అందించవా? నా వల్ల కాదు, నన్ను వదిలే తల్లు. దిస్ వాస్ టోటలీ అన్హర్డ్ ఆఫ్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. గూండా అన్న సినిమా గుర్తుందా? మెగాస్టార్ చిరంజీవి అండ్ రాధా ఇద్దరు కలిసి నటించారు. ఈ సినిమాకి మెగాస్టార్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో హీరోయిన్ రాధాకి కూడా అంతే రెమ్యునరేషన్ ఇచ్చారు. 2.5 lakhs ఈచ్. అప్పట్లో ఇట్ వాజ్ అన్హర్డ్ ఆఫ్. కానీ ఈ సినిమా టైంలో రాధా వాజ్ అట్ ద పీక్ ఆఫ్ అవర్ కెరియర్. సో షీ వాజ్ చార్జింగ్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్. అండ్ గుండా సినిమాకి మెగా స్టార్ అంత రెమ్యునరేషన్ తీసుకున్నారు రాధా. That is the story and we are doing Mega Star special on Local Talkies. అందగతే ఆటకేమో వందనాలు, ఆట చూసి ఊగినోళ్ళ తందనాలు. అందగతే ఆటకేమో వందనాలు, ఆట చూసి ఊగినోళ్ళ తందనాలు. చిరునవ్వు నవ్వితే చిట్టేలే లోకము, ఒకసారి ఆడితే వన్స్ మోర్. అందగడి పాటకేమో వందనాలు, పాట వినపడుచు వాళ్ళ తందనాలు. అందగడి పాటకేమో వందనాలు, పాట వినపడుచు వాళ్ళ తందనాలు. దరువేసే మాటము, దడబొట్టే తాపము, వందనాలు ఆడినా వన్స్ మోర్. సో ఈ రోజు మ్యాజిక్ బాక్స్ లో ఏముందో తెరిచి చూద్దామా? ఈ రోజు మ్యాజిక్ బాక్స్ లో ఏముందో చెప్పనా? ఈ రోజు మ్యాజిక్ బాక్స్ లో ఓ చిన్న సీడీ ఉంది. ఈ సీడీలో చాలా పెద్ద విషయం ఉంది. ఈ రోజు మెగాస్టార్ స్పెషల్ చేస్తున్నాం కదా, సెలబ్రేట్ చేస్తున్నాం కదా. సో మెగాస్టార్ తనయుడు చిరుతా ఫోటోస్, చైల్డ్హుడ్ ఫోటోస్ అన్ని ఈ చిన్న సీడీలో ఉంది. అండ్ ఐ షల్ షో యూ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ రామ్ చరణ్ తేజ్. చూసారు కదా ఫోటోస్? దిస్ సీడీ ఈజ్ రియలీ ఎ మ్యాజికల్ సీడీ కదా. ఈ సీడీ నా దగ్గర మళ్ళీ నేను మ్యాజిక్ బాక్స్ లో పెట్టేస్తాను. తిరిగి వచ్చే వారం లోకల్ టాకీస్ లో ఇలాంటి స్పెషల్ విషయాలతో, మ్యాజికల్ థింగ్స్ తో నేను రెడీగా ఉంటాను ఆన్ లోకల్ టాకీస్. అంటిల్ దెన్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ అండ్ బై బై.